ఓం నమో వెంకటేశాయ. తిరుమల శేషాచల కొండల మధ్యన కలిసిన తుమ్మూరు తీర్థానికి అయితే రావడం జరిగింది. 2024 స్టార్ట్ అవ్వగానే మొట్టమొదటిగా వచ్చే తీర్థం రామకృష్ణ తీర్థం, తర్వాత వచ్చే తీర్థం కుమారధార తీర్థం. మార్చి అనగా ఈ నెల 24వ తేదీ 25వ తారీఖు తుమ్మూరు తీర్థం యాత్రకైతే టీటీడీ వారు అఫీషియల్గా అయితే పర్మిషన్ అయితే ఇస్తారు. తిరుమల నుండి పాపనాశంకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టీటీడీ వారు ఆర్టీసీ బస్సెస్ అయితే వేసుంటారు. 2 వీలర్స్ అయితే అలౌడ్ అయితే ఉండదు. మార్నింగ్ మీరు పాపనాశం చేరుకున్నట్టయితే చల్లగా అక్కడ టీటీడీ ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, డ్రింకింగ్ వాటరు మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తుంటారు. అక్కడి నుంచి కాస్త స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామంటే సనకానంద తీర్థం, అక్కడ సనకానంద గృహలు, అదేవిధంగా సనకానంద తీర్థం దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకా కాస్త డౌన్ వచ్చినామంటే సెలవు బండల దగ్గర కాస్త రెస్ట్ ఎత్తుకునేసి శేషాచల కొండల్లో అద్భుతమైన చరిత్ర గల తీర్థాలు గృహలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి చూసుకుంటూ గోవిందనామాలు స్మరించుకుంటూ రావాల్సి ఉంటుంది. అక్కగారులు, వనదేవతలు, అదేవిధంగా రైట్ సైడ్ వెళ్ళామంటే రామకృష్ణ తీర్థానికి చేరుకుంటాము. స్ట్రైట్గా డౌన్ అయ్యామంటే తుమ్మూరు తీర్థానికి అయితే చేరుకుంటాము. మొత్తం ఓవరాల్గా తిరుమల నుండి పాపనాశంకి 7 కిలోమీటర్లు, పాపనాశం నుండి తీర్థానికి 7 కిలోమీటర్లు, మొత్తం టోటల్గా 14 కిలోమీటర్స్ అయితే వస్తుంది. రామలక్ష్మణులు చెట్లు, ఈశ్వరుని పుట్ట, అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గృహలో అక్కడ నుంచి డైరెక్ట్ తిరుమలకి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామికి దగ్గరికి ఆ గృహ గివ్ అయితే ఉండదనేసి చరిత్ర అయితే చెప్పుకుంటున్నారు. పుట్ట దగ్గర నుంచి ఇంకా లోపల ఫుల్గా అద్భుతాలే, అడ్వెంచర్సే, చాలా సూపర్గా ఉంటుంది. 2 కొండలు ఇలా చీలుంటాయి. నారదుడు తపస్సు చేసిన మండపము, అదేవిధంగా తుమ్మురుడు మనం దర్శనం చేసుకోవచ్చు. ఏ బాలాజీ స్వామి బృందంతో మేమైతే రావడం జరిగింది. శ్రీవారి దగ్గర నిరంతరం సేవలు చేస్తున్న శ్రీ గోపీనాథ్ దీక్షితులు గారు రావటం మీద ఇంకా మేము చాలా జన్మజన్మలు సుకృతంగా అదృష్టంగా అయితే భావిస్తున్నాం. స్వామివారు కానీ మమ్మల్ని ఎంతో ఉత్సాహవంతంగా ఈ యాత్ర అయితే నడిపిస్తూ తీసుకొస్తూ గోవిందనామాలు స్మరించుకుంటూ లైఫ్ లో అయితే మర్చిపోలేని ప్రతి ఒక్కరూ మానవ జన్మ ఎత్తినందుకు ఆ దేవుడు మనల్ని పుట్టించిన దానికి ఆ గోవిందనామాలు స్మరించుకుంటూ ఈ స్వామివారితో మనము ఈ జర్నీ అయితే జీవితంలో మర్చిపోలేనిది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సంవత్సరానికి 2 రోజులు మాత్రమే టీటీడీ అయితే అవకాశం అయితే ఇస్తుంది. మార్చిలో పౌర్ణమి రోజు తప్పకుండా రండి. అదేవిధంగా మీ దగ్గర స్నాక్స్ కానీ తెచ్చుకున్నారంటే హాయిగా మధ్యలో ఆకలేస్తుంటుంది కాబట్టి ఎండ, అదేవిధంగా వచ్చే దారిలో ఉసిరికాయలు కానీ, అవాతాతలు గుట్టలు కానీ, చాలా అద్భుతమైన ప్లేస్. నిజంగా చూడడానికి 2 కళ్ళు చాలా ఆ విధంగా ఉంటుంది. ఒకసారి ఇటు చూడనట్టే చూడండి, మొత్తం ఆ దేవుడే చెక్కినట్టు ఈ విధంగా ఈ తుమ్మూరు తీర్థము అంటే వర్ణించలేము, ఆ విధంగా ఉంటుంది ఇక్కడ అందాలు. అది లైవ్లో అనిపిస్తే కానీ చూస్తే కానీ మనము తనివి తీరంది. ఇప్పుడు వెళ్తూ కానీ తుమ్మూరు తీర్థం దగ్గరికి అయితే చేరుకుందాము. గోవిందా గోవిందా. ప్లాస్టిక్ పుల్లులు వస్తే కొట్టడానికి కావాలి. వాళ్ళు ఎవరో ఇచ్చినారని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామంటే ఎడం వైపు వెళ్ళామంటే కుమారధార తీర్థం, కుడివైపు చేరుకోవాలి కాబట్టి తుమ్మూరు తీర్థం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బాలాజీ, జై జై బాలాజీ. సనకానంద తీర్థానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే సనకానంద తీర్థము. బ్యాక్ సైడ్ వెళ్ళామంటే హనుమంతు వారు, అలాగే సనకానంద గృహాలు కానీ మనం చూడవచ్చు. జై బలా, జై జై బలా, జై బలా, జై జై బలా. గోవింద 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 గోవింద. దూరం నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ గత 30 సంవత్సరాలుగా తుమ్మూరు తీర్థం సమయంలో వచ్చే భక్తుల కోసము ఒకప్పట్లో ప్రసాదాలు ఇవి కానీ పంచే వాళ్ళు. ఏం పేరు? నటరాజ అన్న. ఎప్పటి నుంచి ఇక్కడ భక్తులకి సేవలు అయితే అందిస్తున్నారు? 30 ఏళ్ళ పైన సేవ అందిస్తాను. 30 ఏళ్ళ పైన అందిస్తున్నాము. నేను అప్పుడు అన్నదానం చేస్తున్నాము. మజ్జిగ, పానకం వచ్చే భక్తులు మానవులకు మేము సేవ చేసుకుంటా రిటైర్డ్ అయిన ఎంప్లాయీ. నేను 34 ఏళ్ళ సర్వీస్ రిటైర్డ్, నాకు 72 వయసు చేస్తా ఉన్నాను.
వాళ్ళండి నీళ్ళు ఆపి ఇక బాట్లేదు. గోవింద 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 గోవింద. జై బాలాజీ, జై జై బాలాజీ. సనకానంద తీర్థం పైకి వచ్చామంటే ఇక్కడ సనహానంద గృహలుగాను ఉన్నాయి. ఎంతో పురాతనమైన చరిత్ర గల గృహలు, మునులు ఋషులు తపస్సు చేసిన ప్లేస్లో గృహ అయితే మనం చూడబోతున్నాము. గోవింద గోవింద. లోపల చూడండి, చాలా విశాలమైన గృహ. కింద పాదాలు చూడండి, పాదానికి వేళ్ళు ఎలా ఉన్నాయో అలా వేళ్ళు పాదాలు. కింద స్వామివారి ఆకారం ఉంది. దీనికి నేరుగా సనకసనందరాజులు గృహలు ఉన్నాయి. ఎంతోమంది ఋషులు మునులు చేసిన దానికి ఆధారంగా ఈ గృహలే. ఎందుకంటే పూర్వకాలంలో జంతువులు ఉండేదానికి, నివాసం ఉండేదానికి కొండ గృహల్లో నరసింహుడుగా వారిని ఎప్పుడు నిత్యం స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ సేవ చేసుకునేదానికి నిరంతరం ఇక్కడ సనకసనందన తీర్థం వస్తూ ఉంది. కాబట్టి సకల పుణ్యతీర్థాలు స్వామి పర్వదినాల్లో దీనికి ఎప్పుడూ పర్వదినాలే. ఎందుకంటే కొన్ని తీర్థాలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ ముక్కోటి పర్వదినాల్లోనే అన్ని తీర్థాలు కలుస్తాయి. అన్ని తీర్థరాజములు ఆ కలిసిన పర్వదినాల్లో స్వామివారి భక్తి ప్రవర్తనలతో వాళ్ళు ధ్యానం చేసుకొని తపస్సు చేసుకునేది, వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేదానికి, వాళ్ళ సుఖశాంతులు వర్ధిల్లేదానికోసం. సనకసనందన తీర్థానికి ఎదురుగా ఈ కనపడే ప్రదేశంలో కాయ రసాయన తీర్థం అని ఒక పుణ్యతీర్థం ఉందన్నమాట. అదేమంటే అత్యంత మహిమాన్వితమైనది. మహర్షులకి, యోగులకి, కొంతమందికి ఆ దైవం మీద ధ్యాస ఉండే వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. అది చాలా అపురూపం అన్నమాట. మామూలుగా ఎప్పుడు ఇక్కడ ఎండిపోయినట్టుగా ఉంటుంది, వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. దాని మహిమకి గుర్తేమంటే ఒక ఎండిపోయిన ఆకును కనుక అందులో వేస్తే అది పచ్చగా మళ్ళీ మామూలు ఇట్లా గ్రీన్గా వచ్చేసేను, దానికి జీవం వచ్చేస్తుంది అనమాట. ఆ తీర్థం సేవిస్తే మనుషులకంతా ఇంకా చిరంజీవిగా ఉంటారు. జై జై బాలాజీ, జై బాలాజీ, జై జై బాలాజీ, జై బాలాజీ. పూర్వకాలంలో నుంచి అనాది నుంచి వచ్చే ఈ సాంప్రదాయంలో ఇక్కడ తలేందిరాలు. ఎందుకంటే తీర్థాల టైంలో భక్తులు అనేక వేల మంది వచ్చే భక్తులకి మంచి వేసవి కాలంలో దాహం తీర్చేదానికి, ఆకలి దప్పిలు తీర్చేదానికి అంబిళ్ళు, నీళ్లు, పానకము ఇట్లా ఎన్నో రకాలుగా సేవలు చేసే భక్తులు ఎందరో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్తంభాలపైన ఇక్కడ కర్రలతో వేసి వచ్చే దానికి, కూర్చునేదానికి, రాత్రి పండుకునేదానికి కప్పు వేసి ఇక్కడ దీపారాధనలో అమ్మవారిని పెట్టి ఈ పక్క పొయ్యిలు వచ్చే వాళ్ళకి, ఇక్కడ పోయే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇక్కడంతా వంటలు చేసేది. ఇక్కడ వంటలు చేసేవాళ్ళు అక్కడక్కడ కూర్చొని కట్టెలేసుకొని వచ్చే వాళ్ళందరికీ గోవింద గోవింద. అడవి దేవతలు, సలీంద్ర బండలు లేదా చలువ బండలు అన్నమాట. వచ్చిన భక్తులందరూ రాత్రి మంచి ఎన్నెల టైంలో ఈ బండల్లో అంతా ఎక్కడ పడితే అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. వచ్చిపోయే వాళ్ళందరికీ ఇక్కడ మజ్జిగ, నీళ్లు, అంబలి ఆ మాదిరిగా అక్కడ కూడా ఒక తొట్టి కట్టినారు పూర్వం చేసే కాలంలో అప్పట్లో. కాబట్టి ఇక్కడ మంచి విశ్రాంతి, ఇంకా ఇక్కడ ఉన్నంత విశ్రాంతి ఇంకా ఈ ప్లేస్లో తుమ్మూరు తీర్థ దారిలో, రామకృష్ణ తీర్థంలో ఇంత పెద్ద విశాలం జాగా లేదు. సుమారు 1000 మంది పండుకోవచ్చు ఆ లాస్ట్ నుంచి లాస్ట్. ఎందుకంటే మొత్తము వేల మంది వచ్చే భక్తాదుల్లో వాళ్ళందరికీ రాత్రి మంచి ఎన్నెల టైంలో పట్ట పగల మాదిరిగా ఉంటుంది. అలాంటి తీర్థాల్లో మంచిగా విశ్రాంతి తీసుకొని వాళ్ళ కాలక్షేపంలో అలసట తీర్చుకొని భక్తి భగవంతుని తలుచుకొని మనసు తిరుమలలో నుంచి నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు. అదే పాపనాశం నుంచి నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇట్లా కుక్కల దొడ్డు నుంచి కూడా నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు. అలవ బండల దగ్గర కాస్త చెట్టు ఉంటుంది, పచ్చని చెట్టు. ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకునేసి ఇంకా స్ట్రైట్గా వెళ్ళామంటే కాలినటక మార్గమే. ఇక్కడ రాళ్ళు కానీ చూడండి, ఇటువంటి మార్గం అయితే ఉంటుంది. ఇటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ తుమ్మూరు తీర్థానికి అయితే చేరుకోవాలి. ఇక్కడ వనదేవతలు, ఎందుకంటే సకల జీవప్రాణికి సంరక్షణ కోసం ఇక్కడ వనదేవతలుగా వెలిసినారు. వీళ్ళ రక్షణలోనే వాళ్ళంతా క్షేమంగా ఉంటారు. అలాగే మాదిరిగా మానవులు కూడా వీళ్ళు పోయే దారిలో ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం భక్తి శ్రద్ధలతో పశువులు కానీ, కుంకుమ కానీ, దీపారాధన కానీ, నైవేద్యం కానీ ఏదో ఒక రూపం ఏమి లేకపోయినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామంటే ఆ వనదేవతలు మనకి తోడు నీడగా ఉండి మనల్ని రక్షణగా కాపాడతారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళని మనం మనసులో తలుచుకొని
ప్రయాణం చేస్తే ఎలాంటి ఆటంకాలు జరిగితే రామకృష్ణ తీర్థం తిరుమలలో తీర్థాల్లో ప్రధానంగా వచ్చేది పౌర్ణమి రోజు ఫస్ట్ వచ్చేది రామకృష్ణ తీర్థం, మళ్ళా మూడవదిగా తుంబూరు తీర్థం. ఇట్లా పోయినారంటే ఇది తుంబూరు తీర్థం, చాలా పవిత్రమైన తీర్థము. అందరూ ఆశించాలి. భోజనం భజనం కాదు, భోజన్ భజన్. జై బాలాజీ. జై బాలాజీ, గోవింద నారాయణ. ఎర్లీ మార్నింగ్ గా బయలుదేరారంటే కాస్త నీడకైతే కాలినడక మార్గాన్ని తుమ్మూరు తీర్థానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం టైంలో అయితే కరెక్ట్గా ఎండ ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న టవల్స్ కచ్చిప్స్ కానీ తెచ్చుకోండి, ఎందుకంటే ఎండగా ఉంటుంది కాబట్టి పైన అయితే వేసుకునేసి చెమట కానీ పడుతూ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ ఎండ ఉంటుంది కాబట్టి. మొత్తం ఈ శేషాచల అడవిలో ఫుల్గా మన అడవి బంగారం ఏంటంటే ఈ గాలి ఏంటంటే స్వచ్ఛమైన గాలి, చాలా ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. జై బాలాజీ. తిరుమల చరిత్ర గల శేషాచల అడవుల్లో తిరుమల నుంచి పాపనాశం నుండి సనకానంద తీర్థం అక్కగారులు దేవాలయం దారుతాను ఏంటంటే సెలవు బండలు, అక్కడక్కడ సెలవు బండలు అయితే ఉంటాయి. పచ్చని చెట్లు, ఎంతో ఎండగా ఉన్నా కానీ అక్కడక్కడ కూర్చునేసి కాస్త నీడగా చల్లని గాలి, ప్రకృతి అందాల మధ్యలో తుమ్మూరు తీర్థంగా అయితే కాలినడక మార్గాన్ని అయితే చేరుకుంటున్నాము. తెలంగాణ వాసులు హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. అనుభూతిగానే మనకు అనుకునే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, మీ ఏం పేరు, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు శాంతి. ఇది తీర్థాలు శేషాచల అడవుల్లో ఇదే మొదటిసారా లేదా ఆల్రెడీ వచ్చారా మేడం? ఎలా మీకు తెలిసింది ఇక్కడ తీర్థానికి రావాలని? జై బాలాజీ నుంచి, స్వామి నుంచి. ఓకే, ఎలా ఉంది మీరు మీ అడవిలో నడుచుకుంటూ వస్తున్నారు కదా, మీ అనుభూతి ఎలా ఉంది? థ్రిల్లింగ్ గా బాగుంది, చూడాలి ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది. చాలా చరిత్ర గల అద్భుతమైన తీర్థము, ఎప్పటికేంటంటే గుర్తుండిపోతుంది. మేము కానీ అదృష్టంగా భావిస్తున్నాం, ఎందుకంటే గోపినాథ్ దీక్షితుల స్వామి, జై బాలాజీ స్వామి ఈ టీంలో ఏంటంటే చిన్ననాటి నుంచి ఈ ఫారెస్ట్లో తిరుగుతూ ఈ తీర్థాలు, చరిత్ర గల తీర్థాలు, ఎన్నెన్నో యాత్రలు, గిరి ప్రదర్శన, ఈ కొండల చుట్టూరు ప్రతి ద్వాదశి నాడు గిరి ప్రదర్శన కానీ చేస్తుంటాము. తప్పకుండా గిరి ప్రదర్శనలో కానీ పాలు పంచుకోండి. గోవింద గోవింద. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. గోవింద 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 గోవింద. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. గోవింద నారాయణ నారాయణ ఏడుకొండలవాడ వెంకటరమణ. జై బాలాజీ. జై బాలాజీ. జై బాలాజీ. తిరుమల శేషాచల అడవుల్లో చిన్ననాటి నుంచి ఆ స్వామివారికి తన జీవితం అంకితం చేసిన జై బాలాజీ స్వామి వారితో అయితే ఉన్నాము. ఇక్కడ తుమ్మూరు తీర్థం యాత్రలు అయితే వెళ్తున్నాం. గతంలో కానీ అనేక తీర్థాలు, చరిత్ర గల తీర్థాలు అయితే మేము జై బాలాజీ స్వామి బృందంతో కలిసి అయితే పోవడం జరిగింది. స్వామి ఎలా స్వామి మీ స్టార్టింగ్ తీర్థం అయితే మొట్టమొదటిగా మీరు వెళ్ళటం జరిగింది స్వామి? ఏ తీర్థమని అంతగా తెలియవు. తిరుమలలో చిన్న వయసులో నుంచి అనేక తీర్థాలు సేవిస్తూ అనేక తీర్థాలలో అన్నదానము, నీళ్లు, మజ్జిగ, పానకము, అంబిలి ఇట్లా ఎన్నో తీర్థాలు అప్పుడు దానం ధర్మాలు చేసేదానికి భక్తులు ఎందరో కలిసి చేయూతనిచ్చి భక్తాదులకు సాయం చేసేవాళ్ళు. ఎక్కడి నుంచి స్వామి? నందికొట్టుకురా. ఇదే మొదటిసారి ఆల్రెడీ వచ్చినారు? ఫస్ట్ టైం కుక్కలదొడ్లో బయలుదేరినారు. అక్కడికి బస్కి వచ్చి ఆ నుంచి బస్ లేదు, అక్కడి నుంచి 10 రోజుల నుంచి స్నానం చేసేస్తాను. 10 రోజుల నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. బాగా వచ్చేసినాను. ఎండ పెట్టాలి కల్లా డల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఊరు నుంచి కాలినడక మార్గం వస్తున్నారా లేదంటే కుక్కలతో నుంచి? లేదు, మా ఊరు నుంచి. మీ ఊరు నుంచా? ఎన్ని కిలోమీటర్ వస్తుంది మీ ఊరు నుంచి? 350. రోజు పొద్దున గ్రేట్ స్వామి. చూడండి భక్తుడు ఏంటంటే దాదాపు 300 కిలోమీటర్ల పైనే ఈ శేషాచల అడవిలో కుక్కలదొడ్డి నుంచి తుమ్మూరు తీర్థాన్ని చేరుకొని తిరుమలకి అయితే శ్రీవారి దర్శనానికి అయితే వస్తున్నాడు భక్తుడు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడుండే యువత కానీ ముందుకెళ్ళాలి. జై బాలాజీ. మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ అయితే ఉంది. తుమ్మూరు తీర్థానికి అయితే చేరుకుంటున్నాము. వెళ్ళే మార్గంలో ఉసిరి చెట్లు అయితే ఉన్నాయి. కాస్త కొన్ని కాయలు కోసుకునేసి కాస్త కొన్ని బ్యాగులు వేసుకొని ఒకటి అలా నోట్లో వేసుకొని కొరుక్కుంటా వెళ్ళామంటే దాహంగానే అనిపించదు. తీయగా ఒక చక్కెర నోట్లో పోసుకున్నట్టుగా అంత బాగుంటుంది తీయని అనుభూతి. దాహంగానే హెల్త్కి కానీ చాలా మంచిది ఉసిరికాయలు. అదేవిధంగా ఇక్కడ చెట్టు చూడండి, చాలా అద్భుతమని చెప్పొచ్చు. మొత్తం ఏంటంటే చాలా వరకు ఎండిపోయినాయి ఆకులు, చిన్న చిన్న ఆకులు. కానీ ఇక్కడ పుష్పం చూడండి, వైట్ ఉంది, ఎల్లో ఉంది.
చాలా బాగుంది ఫ్లవర్ అయితే చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది. గోవిందనామాలు స్మరించుకుంటూ ఈ జర్నీ అయితే కాలినడక మార్గం తుమ్మూరు తీర్థానికి అయితే చేరుకుంటున్నాము. మొత్తం డౌన్ ఇలాగైతే ఉంటుంది, చాలా క్రిటికల్ గా ఒక సాహసం అనే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి అవ్వాతాతల గుట్ట అంటారు. ఇక్కడ చూడండి చాలా రాళ్ళు, ఈ గుట్ట చరిత్ర గల గుట్ట, అవ్వాతాతల గుట్ట దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ గతంలో కానీ ఇక్కడ కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ జరిగేటివి, అంటే వెళ్ళే భక్తుల కోసం ప్రసాదాలు పంచేది కానీ ఇదొక గుర్తు. చూడండి చాలా రాళ్ళు కానీ, అంటే ఇక్కడ ఈ విధంగా కానీ రాళ్ళు పేర్చి వాళ్ళు అనుకున్న కోరికలు కానీ నెరవేరుతారే అంట. మొత్తం అంటే వాళ్ళు ఇల్లు కట్టుకునేది కావచ్చు, స్వామివారిని జపించుకుంటా ఈ విధంగా రాళ్ళు అయితే పెట్టారంటే వాళ్ళ కోరికలుగా నెరవేరుతారనే భక్తులు ఒక నమ్మకము. చూడండి చాలా అట్ట పెట్టి అవ్వాతాతలు గుర్తు అంటారు, పేరు గాంచింది. చాలా చూడండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఏం పేరు? సాయి సూరా. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ అంట ఈ అబ్బాయి. చూడండి ఎంతో ఉత్సాహంగా తిరుమలకి అయితే చేరుకుంటున్నాడు. అంటే కుక్కల దగ్గర నుంచి వాళ్ళ ఊరు నుంచి ఏంటంటే కాలినట్టు మార్గం అయితే వస్తున్నారు. లగేజ్ కానీ వేసుకొని చూడండి దాదాపు ఒక 5 kgs అన్న ఉంటుంది. ఈ లగేజ్ వేసుకొనేసి నా బాలుడు శ్రీవారు భక్తుడు, అదేవిధంగా లేడీస్ కానీ స్కూల్ పిల్లలు కానీ ఎంతో ఉత్సాహంగా గోవిందనామాలు స్మరించుకుంటూ వస్తున్నారు ఈ యాత్రలో. పెద్దాయన చూడండి ఒక 70 ఏళ్ళు ఉంటాయి, నిజంగా నమస్కారం పెట్టాలి పెద్దాయనికి. తుమ్మూరు తీర్థంలో స్నానం చేసుకొని వస్తున్నారు. స్వామి ఏం పేరు స్వామి? వెంకటస్వామి అంట స్వామి పేరు. కానీ చూడండి ఆ స్వామి వారి పేరే. స్వామి ఏ ఊరు నుంచి వస్తున్నారు? మెర్చూర్నా. ఎండ సమయంలో చూడండి అవ్వాతాత గుట్ట దగ్గర అవ్వాతాతలు అయితే వస్తున్నారు. చాలా దూరం నుంచి కాలినట్టు మార్గాన్ని అయితే వస్తున్నారు. స్వామివారు అయితే ప్రసాదంగానే ఇవ్వటం జరిగింది. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద తప్పకుండా చూడండి అక్కడ కుక్క డిస్టెన్స్ లో గానీ చాలా స్పీడ్ గా వెళ్తుంది. కర్నూలు నుంచి అయితే వస్తుందంట కుక్క. గోవింద గోవింద. మొత్తం సింగిల్ డౌన్ అయితే దిగాము. ఇక్కడ నుంచి ఇంకా డౌన్ గా డేంజరస్ గా రూటు. ఒకవైపు చూసామంటే ఎడం వైపు ఫుల్ కొండ, సెంటర్లో ఈ మార్గం అయితే ఉంటుంది. కుడివైపు చూసామంటే ఫుల్ లోయ. లొకేషన్ అయితే చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా సూపర్గా ఉంటుంది లొకేషను. చూడండి నెల్లి చెట్టు కాయలు వరకే ఉంది, మొత్తం ఆకులు అయితే లేదు. ఉసిరికాయ. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏం పేరమ్మా? అవునా, ఏ ఊరు? ఎన్నిసార్లు వచ్చి ఉంటారమ్మా ఈ మార్గాన తుమ్మూరు తీర్థాన్ని చేరుకొని? ఫస్ట్ 8 ఏళ్ళు 9 ఏళ్ళు. గ్రేట్ అమ్మా. ఏవైనా మీరు 18 ఏళ్ళు. అబ్బా గ్రేట్. మాది అక్కడి నుంచి ఏ ఊరు సార్ మీది? మాది మిడితే స్వామి, అక్కడి నుంచి పాదయాత్ర. ఇది 28వ సంవత్సరం స్వామి. 28వ సంవత్సరం. 28వ సంవత్సరము. ఎప్పుడు సాములు 15-20 మంది ఉంటారు చెప్పులు లేకుండా. ప్రతి సంవత్సరము వస్తారు. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటారు? 450 కిలోమీటర్లు. 450 కిలోమీటర్లు. ఎన్ని రోజులు పట్టింది? 10 రోజులు పడుతుంది స్వామి. కొండకు చేరడానికి 10 రోజులు. 10 రోజులు. గ్రేట్ స్వామి. ఏమైనా ఇబ్బంది అదే ఈ కొద్దిగా ఈ అప్పులో ఫుడ్ ఎలా చేస్తారా స్వామి? ఫుడ్ ట్రాక్టర్లు ఉంటాయి స్వామి మా ఎమ్మడి. ట్రాక్టర్లు ఈ యాత్రలో కుక్కల దొడ్డి నుంచి తిరుమలకి వెళ్ళే మార్గంలో కొందరు ఆడ బిస్కెట్లు అంట, ఆడ హోటల్ ఉన్నాయి కదా స్వామి, అక్కడ పులిహార ప్యాకెట్ కట్టిస్తాడు. ఉదయం మంచికి బరుగులు, కారం బరుగులు ఉండే బరుగులు ముందే కలిపిస్తాడు. ఇప్పుడు స్వామి వారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం వెళ్ళిపోతారు. బస్సులో వెళ్ళిపోతారు. అమ్మ మీ పేరు ఏం పేరమ్మా? శ్రీదేవి. నిజంగా గ్రేట్ అమ్మ. మొత్తము కుటుంబ సమేతంగా శ్రీవారి భక్తులు తుమ్మూరు తీర్థం దర్శించుకొని తిరుమలకి అయితే చేరుకుంటున్నారు. ఇంకా చాలా మంది, అంతే 300. ఎంతమంది సార్ మొత్తము? మేము మొత్తం 500 మంది ఉంటారు స్వామి. కొందరు ఇక్కడ వెళ్ళారు, అన్నమయ్యకొండ వెళ్ళారు. ఒక 200 మెంబర్స్ పోయింటారు. ఇక్కడ ఒక 300 మంది ఇంకా వస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అక్కడ కలిసింటారు కొందరు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీకు 150-200 మంది ఎదురవుతారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ పేరు ఏం పేరన్నా? స్వామి మురళినా. మీ పేరు? మా పేరు ఆంజనేయులు. మీ పేరన్నా? పేరు భాస్కర్. టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ గత 10 రోజుల ముందుగానే వచ్చి ఇక్కడ 24-25 తుమ్మూరు తీర్థం కాబట్టి భక్తులకి సేఫ్టీగా ఉండాలని ఇక్కడ రోప్స్ కట్టడం కావచ్చు, అక్కడ తీర్థంలో గ్రిల్స్ కానీ ఎన్నో సేవలు అయితే అందిస్తుంటారు. విజిలెన్స్ శాఖ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్క తీర్థంలో ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్గా పెట్టుకునేది కావచ్చు. ఇక్కడ సెక్యూరిటీగా సేఫ్టీగా ఈ విధంగా రోప్స్ అయితే కడుతూ ఉంటారు. గోవింద. ఫుల్ లోయ కింద డౌన్లో చూడండి పెద్ద అంటే తీర్థం కానీ అక్కడ వెళ్తుంది.
ఫుల్ సేఫ్టీగా వచ్చే భక్తుల కోసం సేవలు అయితే అందిస్తున్నారు. గోవింద గోవింద. చెట్టు వేర్లు పాము ఆకారంలో ఉన్నాయి. చూడండి చిన్న చిన్న పూలు. ఏం పూలు? కూల్గా ఉందా వాటర్? చూడండి మొత్తం స్టోన్స్ కానీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. లోపల ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లియర్గా ఉంది వాటర్ తీర్థము. అటువైపు కానీ పురాతనమైన చెట్లు, కొండ బండలు. ఏర్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఏరు దాటుకునేసి అటువైపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఇలా రావటం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద చెట్లలో నుంచి, పొదల్లో నుంచి ఇక్కడ దాహం వేసినా కానీ ఈ వాటర్ అయితే తాగొచ్చు. తీర్థము చాలా తీయగా కూల్గా కానీ ఉంటాయి. గోవింద 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 గోవింద. జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ. బోట్స్ కానీ అంటే తుమ్ముర్తి తీర్థం అని తెలుగులో, ఇంగ్లీష్లో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఇక్కడ బోట్స్ కానీ కట్టడం జరిగింది చెట్టుకి. అన్న మొత్తము తిరుమల నుంచి కట్టుకుంటూ వచ్చారా? డామ్ కార్ నుంచా? డామ్ కార్ నుండి కట్టుకుంటూ వచ్చారు. క్లియర్గా అంటే శ్రీవారి భక్తులకి క్లియర్గా తెలుగు, ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగు వాళ్ళు అర్థమవుతుంది. వేరే స్టేట్ నుంచి అంటే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళకి కానీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి పురాతనమైన చెట్టు వేర్లు. మామ ఇస్రాక్ చెట్టు ఇది. ఎక్కడ ఇస్రాక్ చెట్టు? ముందర ఉన్నాయా? చూడండి కింద పెద్ద పెద్ద బండలు, పైన పురాతనమైన చెట్టు వేర్లు మొత్తం పైకి వెళ్ళి ఉన్నాయి. చాలా గ్రీనరీగా శేషాచల కొండల్లో తుమ్ముర్తి తీర్థం యాత్ర. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద 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 గోవింద. సడన్గా వర్షం పడినా కానీ ఇక్కడ చాలా మంది అంటే ఒక 100 మంది 200 మంది ఇక్కడైతే స్టే చేయవచ్చు. అక్కడ స్ట్రైట్గా చూస్తున్నాం కదా, ఇంకా లోపలికైతే ఉంది గృహ. చూడడానికి చాలా చాలా బాగుంది. అదేవిధంగా ఇటువైపు చూసామంటే ఏర్ అనేది పోతుంది. ఇక్కడ చూడండి శ్రీవారి భక్తులు స్వామి మాలగాని వేసుకొని వస్తున్నారు. స్వామి ఎక్కడి నుంచి? కర్నూలా? ఓహో, ఎన్ని రోజుల నుంచి నడుచుకొస్తున్నారు? 11 డేస్ నుంచా? స్నానం చేశారా? ఓకే. అక్కడ సేఫ్టీగా టీటీడీ వారు ఏర్పాటు చేశారా గ్రిల్స్? చాలా దూరం నుంచి అంటే నడవలేని వారు కానీ, పెద్దవారు కానీ అంటే 60-70 ఏళ్ళు వయసు ఉండే వాళ్ళు కానీ ఈ కొండల్లో, కోనల్లో, శేషాచల అడవుల్లో నడుచుకొని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారంటే నిజంగా గొప్ప విషయము. ఇక్కడ తుమ్ముర్తి తీర్థంలో కానీ స్నానం చేసుకొని ఆ తుమ్ముడు దర్శనం చేసుకొని కానీ వస్తున్నారు. అమ్మ ఏం పేరు అమ్మా? మీ పేరు? అమ్మ ఏం పేరమ్మా? మహేశ్వర. ఎంత ఉంటుంది మీ వయసు? 60 ఉంటుందా? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారమ్మా ఈ యాత్రకి? ఫస్ట్ వస్తున్నారు. దండికి వచ్చిన స్వామి నేను నడచలేనని రాలేకుంటే సంవత్సరం నడుచు. ఎవరు మిమ్మల్ని తీసుకువచ్చింది? శివ, లక్ష్మీనారాయణ, తీర్థపేట. ఇప్పుడు లోపల తుమ్ముడు తీర్థానికి వెళ్ళన్నారా? తీర్థం దగ్గరికి అక్కడ ఎక్కలేదని పుట్ట దర్శనం చేసుకున్నారా? రంగమాంబ గృహ చూసారా? అన్నదమ్ముల చెట్లు అంటే రామలక్ష్మణుల చెట్లు. ఎలా ఉందమ్మా ఈ శేషాచల అడవుల్లో మీ అనుభూతి? బాగుందా? చెప్పండి మీ పిల్లలకి, ఇంకా చెప్పండి. చాలా బాగుంటుంది. మేమే పోతున్నాం, మీరంతా కానీ పోండి అని చెప్పండి మీ ఊరికి కానీ వెళ్ళి. స్వామి నాకు మోకాళ్ళ లేకుండా పోయేదాన్ని. అవునా? నాకు వచ్చా ఇదేంలా. ఇప్పుడు ఎలా ఉంది? మోకాళ్ళ నొప్పులతో కానీ మీరు ఎక్కుతున్నారంటే చాలా మోకాళ్ళ అప్పుడే ఆపరేషన్ అన్నారు సార్ నాకు. మీ పేరు ఏం పేరన్నా? సాములునా? నిజంగా అమ్మకి దగ్గరుండి సాయం చేస్తూ తీసుకొస్తున్నారు. గ్రేట్. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం వెళ్ళిపోతారు. తుమ్ముడు తీర్థం వెళ్ళే మార్గంలో ఇస్రాకు చెట్టు చూడండి. మనం ఏంటంటే ఈ ఆకులే కుట్టి భోజనాలు అయితే తింటాం కదా, ఇక్కడ ఇస్రాకు చెట్లు చాలానే ఉంటాయి. మొత్తం వేర్లు అల్లుకొని పోయి మొత్తం ఈ చెట్లకంతా ఎక్కువగా ఇస్రాకు చెట్లు అనేది ఉంటుంది.
అదేవిధంగా అడవి మామిడికాయ కానీ మనం చూడొచ్చు ఇక్కడ. దూరం పెట్టండి. ఒకటే చెట్టుకు వస్తాం అట్లా కడితే. ఒక చెట్టుకే అవుతుంది, 2 చెట్లకు రాదు. ఇక్కడ బొట్టు పెట్టలేదు బాలాజీ గారు అదే అప్పుడు త్రేతాయుగంలో రాముల వారు వారంతా కూడా వచ్చిన దానికి గుర్తుగా ఇక్కడ వృక్షాలుగా. గోవింద జై బాలాజీ. జై బాలాజ్. తిరుమలలో త్రేతా ద్రోప 4 యుగాల్లో రాముడి కాలంలో సాక్షాత్తు అరణ్యవాసం చేసినప్పుడు, సీత అన్వేషణ చేసినప్పుడు ఈ తిరుమల కొండపైన వచ్చినట్టు గుర్తుగా రాముడు లక్షణ ఈ మాన్లు స్వామివారికి ఈ తీర్థంలో ఉన్నారంటే సాక్షాత్తు ఆ రాముడి కాలంలో కూడా ఈ తీర్థాన్ని, ఈ క్షేత్రాన్ని దర్శించి మనందరికీ ఈ రోజుకి వాళ్ళు వృక్షం రూపంలో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ వృక్షాలకు గనక వాళ్ళకి కోరికలు కానీ, వాళ్ళకి ఏమన్నా ఆపదలు కానీ, వాళ్ళకి ఏమన్నా మంచి కలిగే దానికోసం ఇక్కడ పూజలు చేసుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటే వాళ్ళ కుటుంబంలో కానీ సుఖశాంతులకు ఏ లోటు ఉండదు. ఎందుకంటే వాళ్ళ కోరికలు ఏమైనా కావచ్చు, ఎంత పెద్ద అయినా కావచ్చు. ఈ రాముడు లక్షణాలు మనకి నిదర్శనంగా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ వెంకటాచల మహత్యంలో సాక్షాత్తు వీళ్ళకి సేవ చేసినా కూడా తిరుమలలో ఉండే దేవాతి దేవుడికి సేవ చేయొచ్చు. స్వామివారికి ఇక్కడ ఈ తుమ్మూరు తీర్థంలో కానీ, ఈ గోని తీర్థంలో కానీ స్నానం చేసినా కూడా స్వామి పుష్కర్లో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకొని స్వామి ప్రసాదం స్వీకరించినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ఎన్ని వ్రతాలలో చేయలేకపోయినా ఈ తిరుమల క్షేత్రంలో ఒక్కసారి దర్శించుకొని, ఒక్కసారి స్వామివారిని సేవించుకొని ఇక్కడ తీర్థాలలో నమస్కరించుకున్నా కూడా వాళ్ళ జన్మ తరించి మానవ జన్మకు అనంత కోటిమైన పుణ్యఫలాలను ఇస్తుంది. అందుకే వెంకటాచల మహత్యంలో ఎన్నో విధాలుగా వర్ణించబడినది. కాబట్టి మీరందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి నమస్కరించుకొని స్వామివారి అనుగ్రహం పొందండి. గోవింద 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 గోవింద. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సర్లే మళ్ళీ చేస్తే దేవుడికే స్వామి మీ పేరు ఏం పేరు స్వామి? వెంకటేశ్వర్లు గోవింద. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి? మేము కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం గోవింద. కాలినడక మార్గాన్ని వస్తున్నారు. కాలినడక మార్గం. ఎన్ని రోజులు పట్టింది స్వామి? 10వ రోజు స్వామి. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇప్పుడు వరకు? 28వ సంవత్సరం. 28వ సంవత్సరం ఇప్పుడు మాలతో పాటు. మాల 25 ఏళ్ళు గోవింద. అన్ని ఎత్తుకొని పోతుంది. నుంచి వచ్చిన శ్రీనివాసుడిగా ఒక నిదర్శనంగా ఆధారం. ఎందుకంటే ఇగో కర్ర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. అది ఒక్కటి కూడా ఎత్తుకోలే పాపం. జై బాలాజీ. జై జై బాలాజీ. జై బాలా. జై జై బాలాజీ. ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద. చాలా బాగుంది, చల్లగా ఉంది, ఐస్లో నడిచినట్టుగా ఉంది. పూజ మనకు స్ట్రైట్ గా వెళ్ళామంటే తుమ్మూరు తీర్థానికి చేరుకోవచ్చు. అదే విధంగా ఎడం వైపు కనిపిస్తుంది కదా నారద మండపం. శ్రీవారి భక్తులు తుమ్మూరు తీర్థంలో చూడండి ఎన్నో సాహసాలు చేస్తూ నీటిలో తీర్థంలో వెళ్తున్నారు తుమ్మూరు తీర్థానికి. చూడండి
జై గణేష, జై జై గణేష. ఇక్కడ వినాయక స్వామి దర్శనం, అదేవిధంగా శివలింగం శివుడుగానే ఉన్నారు. చూడండి ఇక్కడ మొత్తం వైట్ నామం మారుంది కొండ మొత్తము. నారద మండపం లోపలికి అయితే వెళ్ళి చూస్తాము ఎలా ఉంది. ఇప్పుడు చూడండి పురాతనమైన మండపం కాబట్టి మొత్తం చీకటిగా పాడుపడిపోయిన విధంగా మొత్తం చూడండి. మొత్తం పైన అయితే వుడ్ అయితే ఉంది, పైన వుడ్డు కిందంగానే అప్పుడు ఇక్కడ జపం చేసుకొని ఇక్కడ ఉండే మారి నారద మండపం. ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసిన ప్లేస్కి అయితే మనం రావడం జరిగింది తుమ్మూరు తీర్థంలో. పైన చూడండి స్ట్రాంగ్గా ఉంది, అంటే రెడ్ శాండిల్ మారుంది, ఎర్రచందనం చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పట్లోనే ఇటువంటి కట్టడాలు కట్టారంటే చూడండి రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. గోవింద 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 గోవింద. జై తుమ్మూరు తీర్థం, జై తుమ్మూరు తీర్థం, జై తుమ్మూరు తీర్థం, జై జై తుమ్మూరు తీర్థం. టీటీడీ వారు ఇక్కడ సెంటర్లో గుండాలు ఉంటాయి కాబట్టి చాలా డేంజరస్ ప్లేసు, అటువైపు ఇటువైపు చాలా వరకు జారుతూ ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రేపు వచ్చే భక్తులకు కానీ ఎటువంటి అర్థాలు జరగకుండా సౌకర్యంగా టీటీడీ వారు అయితే ఈ కంచె అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి చాలా వండర్ అని చెప్పచ్చు. కొండ కింద వెళ్తున్నాం అందరూ. గోవింద గోవింద. ఇక్కడ కాస్త వంకోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇటువైపు సెంటర్లో తీర్థం వస్తుంటుంది, అటువైపు ఇటువైపు ఇది కాబట్టి ఏంటంటే మొత్తము బండ కింద, కొండ బండ కింద వంకోనే వెళ్ళాలి. గోవింద గోవింద. జై గణేష. తుమ్మూరు తీర్థం వెళ్ళే మార్గంలో ఇంచుమించు ఒక 2 కిలోమీటర్స్ వైపు అటువైపు ఇటువైపు కొండ రెండు చూడండి సెంటర్లో ఈ మార్గంలో ఉంటుంది. తీర్థం అయితే వస్తుంటుంది. అదేవిధంగా బండలు కానీ తీర్థం రాపిడి జరిగి చూడండి చాలా చూడడానికి చాలా అద్భుతంగా సార్లుగా. ఇక్కడ చూడండి పెద్ద బండ పైన గణేష్ పెయింటింగ్ గానే ఉంది. పైనుంచి ఇది వర్షాకాలంలో కొట్టుకొని వచ్చి ఇక్కడ సరిగ్గా కరెక్ట్గా ఏంటంటే లాక్ అయ్యే విధంగా అటువైపు ఇటువైపు పెద్ద బండ, సెంటర్లో చిన్న స్టోన్ అయితే లాక్ అయింది. చూడండి కిందంతా తీర్థమే. పట్టుకోండి స్వామి, జయబాల స్వామి. వెనకాల అనొచ్చి బ్యాలెన్స్ ఉండు.
అందరు రావాలి ఆంటీ దగ్గర ఇంకొద్దిగా నా పాప రావాలంటే ఫోన్ కిందకి పెట్టి ఇట్లా తీసుకున్నాను షేక్ అవ్వదు. ఎత్తైన కొండలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. అద్భుతాలంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ గృహ చూడండి, ఇటువైపు మొత్తము డేంజరస్ అంటే గుండాల విధంగా ఉంటుంది, మొత్తం ఫ్లోటింగ్ వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ గతంలో కానీ చాలా అపాయాలు అయితే జరిగినాయి. ఇక్కడ ఇప్పుడు ఈ గ్రిల్స్ కానీ కంచి కానీ టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన వల్ల చాలా సేఫ్టీగా అపాయాలు అయితే జరగవు. ఎంత అడ్వెంచరో, వంగైతే వెళ్ళాలి. ఇక్కడ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, సూపర్గా ఉంది. గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఫైనల్గా నడుచుకుంటూ ఈ అందాల మధ్య తుమ్మూరు తీర్థానికి అయితే చేరుకోవడం జరిగింది. చూడండి, రేపు ఎల్లుండు భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ విధమైన గ్రిల్స్ నాటి ఇక్కడ దారాలు కానీ సేఫ్టీగా అంటే వెళ్ళడానికి ఒక రూటు, రావడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. గోవిందా గోవిందా. చూడండి, ఫుల్ సేఫ్టీ అయితే ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దారము, టెంకాయ దారం. జై బాలాజ్, జై జై బాలాజ్. తుమ్మూరు తీర్థంలో చరిత్ర గల పవిత్రమైన తుమ్మూరు తీర్థంలో జై బాలాజీ స్వామి వారు శ్రీవారికి అభిషేక కార్యక్రమం. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బాలాజీ, జై జై బాలాజీ. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమల నుండి తుమ్మూరు తీర్థానికి చేరుకోవడం జరిగింది. తిరుమల నుండి పాపనాశం 7 కిలోమీటర్లు, పాపనాశం నుండి తుమ్మూరు తీర్థం 7 కిలోమీటర్లు, మొత్తం టోటల్గా 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 3 గంటలు మాత్రమే ఈ దట్టమైన ప్రకృతి అందాల్లో చేసేసిన అడవి మధ్యలో ఈ యాత్ర అయితే ఉంటుంది. ఇప్పుడు తుమ్మూరు తీర్థానికి అయితే మనం దర్శనం అయితే చేసుకుందాం. గోవింద 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 గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అనాథ రక్షక గోవింద గోవింద జై బాలా జై జై బాలా. వెలుగుతుంది ఇది ఇక్కడ పెడదాం ఇటువైపు స్వామి వైపు తెప్పించుకోండి స్వామి వైపు తెప్పించండి ఇంకోటి కర్పూరం లడ్డు దాంట్లో కర్పూరం ఉంది ఇంకోటి తీసుకో కర్పూరం ఇంకోటి కావాలా మట్టసం కొట్టిన ఉంటే దీపం పెట్టేదాన్ని తుమ్మూరు కోణలో స్వామివారిని ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. కానీ తుంబూరుడు అంటే ఎవరు అనేది చాలామందికి తెలియదు. తుంబూరుడు అంటే ఒక గార్ది ముఖం కలిగిన దేవతలకి ఒక గానము, మధురమైన గానాలు వినిపించేవాడు. అందుకే ఆయన పేరు తుంబూర గానలోలుడు. అందుకోసమే ఆయన చేతిలో ఎప్పుడు నారదుని చేతిలో ఎట్లా ఉంటుందో అదే మాదిరిగా తుమ్మూరుడు వీణ పట్టుకొని ఈ వీణతోని ఎందరినో దేవతల్ని సంతోషపరిచిన వాడు. అందుకే మనకి భూలోకంలో ఆయన శాపం వలన తుంబూరుగా వచ్చి తపస్సు భగవంతుని యొక్క తుంబూరు తీర్థం ఆయన పేరు నామ సార్థకం చేసుకున్నాడు. ఓం నమో వెంకటేశయ్య. మన చిరు తెలుగు ట్రావెలర్లో ఇటువంటి వీడియోస్ మరిన్ని అద్భుతాలు, తీర్థాలు, తిరుమల అప్డేట్స్, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. తప్పకుండా మన భారతీయ కళలు కానీ, సంస్కృతి కానీ, ఆహార అలవాట్లు కానీ ప్రతి ఒక్కటి వస్తుంటుంది మన ఛానల్లో. ముఖ్యంగా లైక్ చేసి, షేర్ చేసి, అంతకంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉండే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క అద్భుతమైన వీడియో ముందుగా మీరైతే చూడొచ్చు. ఈ మధ్య రీసెంట్గా ఈనోడ్సెల్లి తిరుపతి అనేసి పెట్టడం జరిగింది. దాన్ని కానీ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కానీ నిరంతరం ఇటువంటి అద్భుతాలు, తీర్థాలు, తిరుమల ముఖ్యంగా దర్శనానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ, తిరుపతిలో ఏమేమి అందాలు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, అంటే తిరుపతిలో దిగుతానే ఏమేమి చూడవలసిన ప్లేసెస్, ఏమేమి ఆలయాలు, అదేవిధంగా ప్రతి ఒక్కటి నేను తీయడానికైతే ప్రయత్నిస్తాను. ఓం నమో వెంకటేశయ్య. గోవింద గోవింద.